రిమ్స్ లో కీర్తన మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. తల్లిదండ్రులకు కీర్తన మృతదేహాన్ని అప్పగించారు. ఖాజీపేటలోని అగ్రహారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కీర్తన పేరెంట్స్ ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు ఎమ్మెల్యే. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు అని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టంలో మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు మాధవిరెడ్డి. సరైన పెంపకం లేకుండా పిల్లోళ్ళకి ఇలా వదిలేస్తే వీళ్ళు మృగాలు అవసరం లేదు, వీళ్ళే సమాజంలో మృగాల లెక్క తిరిగేసేసి ఆడపిల్లలకి ఇంత అమానుషంగా ఒక చదువుకుంటున్న పాప ఇంట్లో ఉన్న పాపను పోయేసి ఈ విధంగా ఆ పాపని హతమార్చడం అనేది ఎవరైనా కానీ ప్రాణమున్న ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. బాధ్యులైన వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించే దానికి ఆయన మాట్లాడారు. అలాగనే బాధిత కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోపోకోకుండా చట్టాలను కూడా